హాయ్ గైస్, వెల్కమ్ టు బిఎన్ఎన్ మోటో. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ లో చెప్పడం వల్ల మీరు నేను కొత్తగా స్టార్ట్ చేసిన గోప్రో గివ్ అవే లో పార్టిసిపేట్ చేసినట్టు అవుద్ది. దాని ద్వారా మీరు ఒక గోప్రోని ఫ్రీగా గెలుచుకోవచ్చు. అంతే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా రోజులుగా ఒక ఫిష్ పాండ్ ని మన సైట్ లో తయారు చేద్దామని అనుకుంటానే ఉన్నాను, కానీ ఈ రోజుకి ఆ రోజు కుదరటం లేదు. కానీ ఇవాళ ఎలాగైనా సరే ఆ పని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గుణపం పారా పట్టుకు బయలుదేరాను. ఆల్రెడీ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక వీడియో చేశాను ఆ ప్లేస్ సెలెక్ట్ చేయడం గురించి. ఆ వీడియో లింక్ కమెంట్స్లో పెడతా చూడండి. వర్షాలు పడి మళ్ళా వెంటనే 4 రోజులు ఎండలు గట్టిగా ఉండటం వల్ల భూమి గట్టి పడిపోయినట్టు అయిపోయింది. కష్టంగా ఉంది, అనుకున్న దానికన్నా చాలా కష్టంగా ఉంది. నేనైతే ఈ పాండ్ యొక్క సైజు 8x8 అనుకుంటున్నా, లేదా 8x6 అయినా తవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈ పాండ్ని నార్మల్ ఏమంటారని ఎక్వేరియం ఫిష్ లాగా కాకుండా నేను తినడానికి యూజ్ అయ్యే ఫిషెస్, అంటే మన చెరువుల్లో దొరికే చేపలు లాంటివి పెంచడానికి ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి సక్సెస్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. ప్రతి ఒక పనికి సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది. ఎలా అయితే ఇప్పుడు నేను గొయ్యి తవ్వడానికి కష్టపడుతున్నానో, ఎక్కువ టైం పడుతుందో అలాగా. అయితే ఈ పాండ్ ఎంత డీప్ గా మనం తవ్వాలి అనేది మాత్రం మన అందులో వేసే చేపలను బట్టి డిసైడ్ అవుతుంది. ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రకమైన డెప్త్ ఉండాలి పాండ్స్ లో. సో మనకి ఏ చేప దొరుకుద్దో అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేయగలం. ఇప్పుడైతే నేను మీకు దీని డెప్త్ చెప్పలేను. రైట్ నౌ ఒక 2 feet వరకు నేను డెప్త్ తవ్వేసి ఉంచుతాను. ఇంకా పెంచాల్సి వస్తే తర్వాత పెంచుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక 3x2 సైజ్ పాండ్ రెడీ అయింది. మిగతాది రేపు చూసుకుందాం. వెంటనే చన్నీళ్ళతో ఒంటిని కూల్ చేసుకోకపోతే వేడికి చచ్చిపోయేలా ఉన్నాను, అంత వేడిగా ఉంది ఇవాళ. మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై. అందరం చెప్తున్నాయా?